కొమరం భీం జిల్లాలో పోడు భూముల వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. కెరమిరి మండలం సోద్పూర్ గ్రామ శివారులో అటవీ భూములను స్వాధీనం చేసుకునేందుకు అధికారులు ప్రయత్నించడంతో గ్రామస్తులు ఎదురు తిరిగారు. దీంతో పోలీస్ బందోబస్తు జేసీబీల సాయంతో తవ్వకాలు చేపట్టారు. తాము ఎప్పటి నుంచో సాగు చేసుకుంటున్నామని గ్రామస్తులు తవ్వకాలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు గ్రామస్తులకు మధ్య తోపులాట జరిగింది. రైతులు భూముల వద్దకు రాకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పైనుండే ఉన్నాయమ్మా ఇన్స్ట్రక్షన్స్ అర్థమవుతుందా? ఇక పోడు భూముల వివాదానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి మాంతయ్య అందిస్తారు. మాంతయ్య, సుర్దాపూర్ శివార్లో అటవీ భూమికి సంబంధించి అయితే తాము ఎప్పటి నుంచో పోడు సాగు చేసుకుంటామని చెప్పి రైతులు చెప్తా ఉన్నారు. అయితే ఇటీవల ఇటీవల కాలంలోనే సాగు చేస్తున్నారు కాబట్టి నిబంధన ప్రకారం చెల్లదని చెప్పి అటవీ శాఖ అడ్డుకుంటుంది. ఈ నేపథ్యంలో భూముల స్వాధీనం చేసుకునేందుకు ప్రతి రోజులకు అటవీ శాఖ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. వాటి కందకాలు తవ్వేందుకు కూడా వారం రోజుల నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఈ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అటు గ్రామస్తులు కూడా అడ్డుకుంటున్నారు. తాము దాదాపు తాత ముత్తాతల నుంచి సాగులో ఉన్నాం కాబట్టి ఆ భూమిపై తమకు హక్కులు ఉన్నాయని చెప్పి వారు వాదిస్తూ ఉన్నారు. అయితే వీరికి ఎలాంటి హక్కులు లేవని చెప్పి అటవీ శాఖ చెప్తా ఉంది. ఇది ఏదైతే ఈ భూములు ఉన్నాయో ఇవి ప్రధాన రహదారి పక్కన ఆదిలాబాద్ హైవేకు పక్కనే ఉంటాయి. దీనికి సంబంధించి కందకాలు తవ్వేందుకు ఈ రోజు కూడా అటవీ శాఖ అధికారులు ప్రయత్నం చేశారు. పోలీసులను భారీ సంఖ్య చుట్టుపక్కల పరిసర ప్రాంతాల పోలీసులు అక్కడ చేరుకొని వారి బందోబస్తు మధ్య కందకాలు తవ్వే ప్రయత్నం చేయగా పోలీసులు గ్రామస్తులు అడ్డుకున్నారు. మహిళలు వాగ్వాదం దిగారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది. అటవీ శాఖ అధికారులకు మహిళలకు మధ్య పోలీసులు అధికారులు ప్రయత్నం చేశారు. అయితే తమ భూములు లాక్కునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. గత సంవత్సరం కూడా అటవీ శాఖ అధికారులు ఈ విధంగా చెప్తా ఉన్నారు. ఇదొక్కటే కాదు, ఆదిలాబాద్ జిల్లాలో ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో ప్రతి చోట ప్రతి గ్రామంలో పోడు భూముల సమస్య అనేది తలెత్తుతోంది. వరుసగా వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ భూములకు సంబంధించి క్లారిటీ లేకపోవడం, అటవీ శాఖ రెవెన్యూ అధికారుల మధ్య సమన్వయం లేకపోవడం అన్ని కూడా ఈ ఆందోళన మరింతగా పెంచింది. తాజాగా ఈ ఘటనతో మరోసారి ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ప్రస్తుతానికైతే గ్రామస్తుల ఆందోళనతో తవ్వకాలను ఆపివేశారు. అధికారులు స్పందించాలి, ప్రభుత్వం స్పందించాలి, తమ భూములపై తమ హక్కు కల్పించాలని స్థానికులు కోరుతా ఉన్నారు. లక్ష్మీపతిగా థ్యాంక్ యూ మాంతయ్య.